బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. అనసూయ శివాజీల మధ్య జరుగుతున్న వివాదం రోజు రోజుకి పెద్దగా మారుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి హిందూ సంఘాలు అలాగే హీరోయిన్స్, సెలబ్రిటీస్ అందరూ కూడా స్పందిస్తున్నప్పటికీ దీని మీద మాత్రం ఇంకా చర్చనీయాంశంగా మారటానికి అనేక అంశాలు ఉన్నాయని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఈ ఇష్యూకి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కిరణ్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు, అఖండ ఐశ్వర్యవతి భవ. గురుగారు, ఇప్పుడు జరుగుతున్న విషయాలకు సంబంధించి అన్నీ కూడా మీరు మాట్లాడతారు కాబట్టి ఈ విషయాన్ని కూడా మీ దాకా తీసుకొని రావడం జరిగింది మేము. అయితే ముఖ్యంగా శివాజీ గారు మాట్లాడిన మాటలు మీరు కూడా వినే ఉండొచ్చు. దీని గురించి కూడా మీరు స్పందించడం జరిగింది. శివాజీ గారు ఏమన్నారంటే, ఇటీవల కాలంలో ఒక హీరోయిన్ షాప్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం ఒక ఘటన చోటు చేసుకుంది. అది కూడా మీరు చూశారు. అక్కడ ఆ విధంగా చోటు చేసుకోవడానికి మీ వస్త్రధారణ తప్పుగా ఉంది కాబట్టి అలా చోటు చేసుకుంది. మీరు కనుక బట్టలు మంచిగా వేసుకుంటే అలాంటివి జరగవు, హీరోయిన్లకు ముఖ్యంగా చెప్తున్నాను అన్నారు. దానికి సంబంధించి చిన్మయ్ గారు అలాగే అనసూయ గారు కొంతమంది హీరోయిన్లు స్పందించి మా బట్టలు, మా వస్త్రధారణ, మా హక్కు, మా ఇష్టం అంటున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పేదంటే, అతను మాట్లాడినటువంటి రెండు మాటల్ని మనం అంగీకరించకూడదు. ఫస్ట్ అతను మాట్లాడినటువంటి మాటలు అంగీకరించకూడదు. కాబట్టి దాని గురించి మనం అతన్ని ఒక రకంగా వద్దు, ఇట్లాంటి వద్దు శివాజీ, ఇలాంటి మాట్లాడొద్దని చెప్పొచ్చు. మనం ఆయన ఆల్రెడీ క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. అది అతను స్టేజ్ ముందుకు వచ్చేసి క్షమాపణ చెప్పడం, అలాగే మా అధ్యక్షుల వారు విష్ణు గారు కూడా వచ్చేసి దాని గురించి అడగడం, ఓకే డార్లింగ్ నువ్వు వెళ్ళి క్షమాపణ చెప్పే, ఇంకేం నో ప్రాబ్లం చెప్పడం, అదే ఆయన చెప్పేశాడు. దాని గురించి వివాదం మునిసిపోయింది. కానీ అయినా సరే కొన్ని నేను ఛాలెంజ్ చేసినప్పుడు అంటే ఆ వ్యక్తి పేరు నేను చెప్పట్లే, కానీ ఆవిడ మళ్ళీ వచ్చేసి మీరు ఇప్పటికైనా మారండి, మగవాళ్ళ గురించి మీరు గంభీరంగా ఉండండి, మగవాళ్ళు డ్రెస్ వేసుకోండి, మగవాళ్ళు కూడా నిండ కప్పుకోండి, దోతులు కట్టుకోండి, మీకు మర్యాదగా ఉండదు అనేటువంటి మాటలు నేను కూడా చూశాను కొన్ని. సో నేనంటాను ఏమిటంటే, ఎక్కడైనా సరే అంటే మన ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నేను, ఎవరైనా సరే ఒక కన్న కూతురు పక్కన, ఒక 15 ఏళ్ల కూతురు పక్కన ఏ తండ్రి అయినా సరే ఒక మిడ్డీ లాంటిది, అంటే చెడ్డీ లాంటిది వేసుకొని వచ్చేసి, చెడ్డీ లాంటిది అంటే కడ్రాయర్ వేసుకొని వచ్చేసి, బనీన్ చుక్కల చేతులు లేని బనీన్ వేసుకుని ఎప్పుడైనా కనబడ్డ విషయాలు మీరు ఎక్కడ చూసారా? లేదు. ఏ సెలబ్రిటీ మీరున్నటువంటి కింగ్ అనుకుంటారో ఆయన పిల్లలు కావచ్చు, ఇంకో పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే అలా జరిగే ఒక్క ఫోటో చూపించగలుగుతారు నాకు? ఏ ఒక్కటైనా సరే 1980 క్రితం అయినా సరే ఫోటో ఒకసారి చూపిస్తేనే మాట్లాడతాను. ఆడపిల్ల ముందు అలాంటివి జుగుప్సాకరమైనటువంటి ఫోటోలతో తండ్రి ఫోటో చూపించగలుగుతారా? కానీ ఈ మధ్యకాలంలో ప్రతి హీరోయిన్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం హీరోయిన్స్ ఓకే ప్రచారంలో కావాలి, అందచందాలు ఒలకబోయాలనే విషయంలో కరెక్టే ఉండొచ్చు, కానీ సినిమా వరకు పరిమితం అయితే మంచిది కాదనట్లేదు. కానీ ప్రతి చోట అదే. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో అంటే ఇక మేము మాకున్నటువంటి అవయవాలు చూపిస్తేనే మనకు సినిమా అవకాశం ఉన్నటువంటి భావనతో వెళ్ళి అవయవాలు చూపించేటువంటి సాహసాన్ని చేస్తూ మన యొక్క మనుగడని ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు ఆడవాళ్ళు. సో ఈ మాట్లాడుతున్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా ఏదైతే మాట్లాడుతున్నారో, ఈ ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి అనుకుంటున్నారు. వాళ్ళ మనోభావాలు ఎక్కడ కూడా ఇబ్బంది పడేటి అని మాట్లాడలేదు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గురుగారు, అనసూయ అన్నగారి మాటల్లో మేము వస్త్రధారణ ఏ విధంగా అయినా వేసుకుంటాం కానీ చూసే కళ్ళు తప్పు. అయితే ఇక్కడ అనసూయ గారు ఇంకొక మాట కూడా అన్నారు శివాజీ గారిని, అక్కడ మేము బట్టలు ఎలా వేసుకున్నాం అనేది మీరు చెప్తున్నారు, కానీ అక్కడ ఉన్న అభిమానులకి అంటే ఆ ప్రజలకు ఎందుకు చెప్పట్లేదు? మీరు అలా చూడకూడదు, అమ్మాయిని అలా చేయకూడదు అని చెప్తున్నారు. అంటే ఎలా అయినా వేసుకుంటాం కానీ మీరు చూడకూడదు అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? అంటే ఇక్కడ చాలామంది సమాధానం కూడా చెప్పారు, మనం కొత్తగా అక్కర్లే. బాగా ఆకలి వేసిన వాడికి, బాగా దాహం ఉన్న వాడికి అక్కడ చెరువు నీళ్ళలో ఎక్కడైతే బావి నీళ్ళు కనిపించాయి గబక్కున, వెళ్ళి ఆ బావి నీళ్ళు తాగుతాడా, లేదంటే నేను వద్దని చెప్పేసి ఇంకొకరి గురించి ఆ నీళ్ళు ఎవరివి అని ఎంక్వైరీ చేసి నీళ్ళు మీవేనా, మీ పర్మిషన్ తీసి తాగుతున్నా అంటాడా? కాబట్టి అంటే వాడు గబక్కున తాగేస్తాడు. అలా కామదాహంతో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నువ్వు అంత అంగరంగ వైభవంగా నువ్వు అన్ని అవయవాలను ఇప్పేసి చూపిస్తున్నప్పుడు వాడు ఆనందంగా చూస్తాడు తప్ప దాన్ని ఎందుకు చూసుకోకుండా ఎందుకు కోరుకుంటాడు? విశ్వామిత్రులు లాంటి వాళ్ళే మహా ఋషులే, పెద్ద పెద్ద వాళ్ళు కూడా తప్పుగా అనుకోవద్దు, మళ్ళీ ఋషులు తీసుకొచ్చి అనుకోవద్దు మీరు. అటువంటి వాళ్ళు కొన్ని వేల తపస్సు చేసి రంభా మేనకలందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క తపస్సును భగ్నించడానికి వచ్చినప్పుడు కూడా చూసి తపస్సును కోల్పోయి మళ్ళీ వాళ్ళు శాపానికి గురై మళ్ళీ తపస్సు చేసుకున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ ఏమిటి అర్థం ఏమిటి? కామాతురాణం నా భయం నా లజ్జ. మరి కామం అనేది నువ్వు ప్రదర్శిస్తూనే అవుతుంది. ఆయన ఒక ప్రకృతితో పోల్చాడు. ఆయన ఒకటి ఏంటంటే అసలు అద్వితీయం. ఆ మాట నాకు నిజంగా శివాజీకి మనం శిరస్సు వంచి నమస్కరిస్తాను. నేను ఒక గురుస్థానం నుండి ఒక పురోహితుడిగా ఉండి అయినా సరే నేను శిరస్సు వంచి నమస్కరిస్తాను. ఎందుకంటే ఆయన ప్రకృతితో పోలించాడు, పంచభూతాలతో పోలినటువంటి ఆ వ్యక్తి ఎంత లోపల నుంచి అంత ప్రేమ ఉంటాయని, ఆడవాళ్ళ మీద గౌరవం ఉంటాయి మాట అంటాడు.
ఆయన అందరిని అనలేదే, ఏ స్త్రీని కూడా తప్పుగా పట్టలేదే. సో నేను ఒక టీవీకి చెప్పాను, తప్పుగా అనుకోద్దు, మళ్ళీ చెప్తాను అన్నమాట. ఇప్పుడు నా భార్యను నేను చూస్తే నాకు 3 రావాలి తప్ప పక్కోడికి 3 రావద్దు అని చెప్పాను నేను. అంటే పదే ఏం చెప్తాను స్వామి అంటే, ఇదే పద్ధతి అందరికీ ఇదే చెప్తాను నేను. నా భార్య నాకు అందం కనపడాలి, కాముకంగా నాకు కనపడాలి. ప్రతి ఒక్కరికి కాము కనపడితే అది వ్యభిచారం అవుతుంది, సంసారి కాదు. అంటే అటువంటి విషయాన్ని సూటిగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇక్కడ నువ్వు చేసేటువంటి అంగ ప్రదర్శన అనేది నీ కుటుంబ ప్రదర్శన, కానీ నీ కుటుంబంతో పాటు బయటకు తీసుకొచ్చినటువంటి అంగ ప్రదర్శన అనేది ప్రతి ఒక్క చోట ప్రతి స్టేజ్ పైన నాట్ ఈవెన్ తో మీరు అంటున్నటువంటి పేర్లు నేను నాకు అనవసరం, ఆ పేర్లు పలకను నేను. కానీ డిఫరెంట్ వ్యక్తులు కూడా అసభ్యమైనటువంటి కింద కూడా ఏమీ లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు కూర్చున్నప్పుడు కూడా వచ్చినటువంటివి, దాని మీద ఎన్నో ట్రోల్స్ వచ్చి ఎన్నో అసభ్యమైనటువంటి ట్రోల్స్ వచ్చినా సరే వీళ్ళు పట్టించుకోకుండా ఇలా పెడుతున్నప్పుడు బరితెకిస్తున్నారు వీళ్ళు. ఆ బరితెకించే తనం అనేది కొంత అవతలి వాళ్ళకి నష్టాన్ని కలిగిస్తుంది, ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఆ ప్రమాద హెచ్చరిక ఆయన చేశాడు, జరగబోయే ప్రమాద హెచ్చరిక చేశాడు. కాబట్టి మీరు మాల్స్ ఓపెనింగ్ పోయినా ఏదైనా సరే నిండు కట్టుకుంటే ఏమైంది. ఇంకొక మాట అన్నాడు ఆయన, ఝాన్సీ గారు కానీ సుమ గారు కానీ వాళ్ళు యాంకరింగ్ చేసేటప్పుడు ఎంత అందంగా కనబడతారు, ఎంత ఒద్దికగా మాట్లాడతారు. సో అవి కూడా ఒక కామెంట్ చేశారు. కాబట్టి సౌందర్య గారు కావచ్చు, అనుష్క గారు కావచ్చు, ఇలా కొంతమంది పేర్లని చెప్పి కూడా ఆయన ఎగ్జాంపుల్ గా చెప్పడం జరిగింది. అయితే చిన్మయి గారు ఈ సందర్భాన్ని అంటే ఈ మాటకి సంబంధించి ఆయన చెప్పింది ఏంటంటే, మేము అందరం ఒళ్ళు కప్పుకొని అంటే చీరలు, నగలు, కమ్మలు, మంచి జడేసుకొని ఉంటాం, మరి అత్యాచారాలు అనేవి ఆగిపోతాయా అని ఆవిడ ఒక క్వశ్చన్ వేయటం. ఒక విషయం ఇప్పుడు మంచి ప్రశ్న, వెరీ గుడ్, అసలు మంచి ప్రశ్న ఇది అమ్మాయి. ఒక విషయం గుర్తుపెట్టుకున్నా, అంత బాగా ఉంటేనే అవి అకృత్యాలు జరుగుతాయి. కాబట్టి ఇలా ఉంటే అంత బాగా ఉంటే, అంత నిండు కప్పుకున్నా సరే అకృత్యం అంటే, అటువంటి దుర్మార్గ ప్రపంచం ఉన్నాం. కొన్ని ఇతర వ్యక్తులు మనల్ని ద్వేషించేవారు కేవలం అటువంటి నరకల్లో పుట్టిన వాళ్ళే. అటువంటి కిరాతకులు అటువంటి జనారణ్యంలో మనము నిండ కప్పుకొని పట్టుచీర కట్టుకొని జాగ్రత్త వెళ్తున్నా చాలామందికి మంచి కనిపించిన కొందరు చెడ్డ వాళ్ళ వల్ల నరక కూపంలో పడేటువంటి పనులు చేస్తారు. కాబట్టి మనం మొత్తం ఇప్పుకొని ఉంటే ప్రతి ఒక్కరు రేప్ చేయాలనిపిస్తుంది, ప్రతి ఒక్కడికి మానభంగం చేయాలనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి వస్త్రధారణ వద్దు అని చెప్తున్నాడు. ఈ విషయాన్ని గమనించుకుంటే ఇలా ఉంటే తగ్గిపోతాయంటే తగ్గిపోవచ్చేమో, తగ్గిపోతాయి. ఎందుకంటే మీరు వీరనాలిగా మారిపోతారు, మీరే సంప్రదాయాన్ని పట్టుకొస్తారు. అవతల వాడు చూడగానే మీకు అసభ్యమైనటువంటి కనబడిపోయేసరికి ఎందుకు లేనా ఆవిడతో మనం పెట్టుకోవాలనుకుంటాడు. వానికి ఆ కాముకమైనటువంటి బుద్ధి కలిగినప్పుడు వానికి కాముక చచ్చిపోతుంది కదా, కోరిక చచ్చిపోతుంది కదా. చనిపోయినప్పుడు వాళ్ళకు 100 మందిలో 10 మంది చెడ్డవాళ్ళు ఉంటారు, 90 మంది మంచి వాళ్ళు ఉంటారుగా. ఆ 90 ఇప్పుడు ఉన్నటువంటి 100 మందిలో చెడ్డవాళ్ళందరూ 90 మంది మంచిగా మారిపోతారు మీరు నిండు వస్త్రధారణ వేసుకోవడం వల్ల. ఇంకోటి ఏంటంటే, నువ్వు అందంగా ఉండదని చెప్పలా, నువ్వు శరీర అవయవాలు కనబడకుండా నువ్వు మంచి మోడర్న్గా ఉండు, నో ప్రాబ్లం. అలాంటి మోడర్న్గా ఉండు. మన జరిగినటువంటి ఈ ప్రపంచ అందాల పోటీలలో చాలామంది చేనేత వస్త్రాలు వేసుకొని వచ్చారు, చాలామంది చేనేత వస్త్రాలు వేసుకొని వచ్చారు. ఒక జింబాబ్వే అమ్మాయి అయితే గట్టిగా మొత్తం నిండుగా తెల్ల చీర కట్టుకొని అందమైనటువంటి గోల్డెన్ చీర కట్టుకొని వచ్చింది బయటికి, వెస్టిండీస్ జింబాబ్వే అమ్మాయి. నేను చూసాను ఆ విషయం కూడా. అంటే చీర అందంలో ఉంటుంది, అందంలో చీర ఫస్ట్ ప్రైజ్లో ఉంటుంది. కాబట్టి మిగతా ఉండొద్దని కాదు, కానీ అసభ్యమైనటువంటి వస్త్రధారణ అనేది నీకు ఎప్పటికైనా నాశనం కలిగిస్తుంది, ఖచ్చితంగా కలిగిస్తుంది. ఎవరికి ఇంకోటి తప్పుగా అనుకోవద్దు, నాలాంటి పురోహితుల కానికులకు కూడా మీకు ఇక్కడ వెళ్ళినప్పుడు కూడా అటువంటి కనబడ్డప్పుడు అనవసరమైనటువంటి స్ఖలనం జరుగుతుంది. ఎందుకంటే పచ్చి చెప్పలేను, నేను ఓపెన్ చెప్తున్నా ఆ విషయాన్ని. కాబట్టి జాగ్రత్తగా ఉంటే పోయేదే ఉంది నీకు. ఇలా జరిగినప్పుడు వాడు ఏదో చేయాలనుకుంటాడు, తప్పు చేయాలని ప్రతి ఒక్కడికి ఉంటుంది ఆ విషయం. దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయాలిగా మీరు. తప్పుడు ఆలోచనలు వస్తున్నాయంటే ఇది కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది, తప్పకుండా వస్తుంది వారికి. ఇంకోటి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే, ఎవరైతే సెలబ్రిటీస్ ఇలాంటివి మాట్లాడుతూ ఉన్నారో మిగతా వాళ్ళు కూడా చెడిపోయి దీని మీద అవును వేసుకుంటాము, అది మా హక్కు అనేంత వరకు వచ్చింది. నాకు తెలిసినంత వరకు శివాజీని అగెనిస్ట్గా ఎవరు నాకు అనిపించలేదు. ఎవరో మహిళా కమిషన్ సభ్యులకు వెళ్ళి మహిళా కాంపిటీషన్ అక్కడ ఏం చేస్తారు, ఏమని చెప్తారు అక్కడ, బాబు ఈ మాట అన్నావా, అవునండి అన్నాను, దానికి ఏం చెప్తున్నాను, క్షమాపణ అడుగుతున్నాడు, క్షమాపణ అడుగు, తప్పకుండా అందరి ముందర. ఆయన వాళ్ళు మహిళా మండలిలోకి వెళ్ళి క్షమాపణ అడగమనే టైం లేకుండానే ముందే ఆయన చెప్పేశాడు క్షమాపణ. ఇంకంతకంటే చేసేదే ఉంది ఆయన చేసేదే ఉంది. మీరు ఆయన సరైనటువంటి సమాధానం ఒక స్టేజ్ మీద స్పష్టంగా చెప్పాడు. ఆయన చెప్పిన మాటకి అక్షర సత్యం, ఆయనకి మనందరం సపోర్ట్ చేయాల్సిందే. ఇంకొకటి, ఆయన ఇప్పుడు మాట్లాడాడు, ఆయన గతంలో ఒక సినిమా తీసుకొచ్చాడు. నేను ఒకసారి మన టీవీలో అనుకుంటా ఒకటి మన చర్చ చేసాం మనం. ఆయన టీవీలో నాకు అందుకే ఆ టీవీలో ఆయన పార్ట్ బాగా నచ్చింది. అంటే మనం ప్రేమ సంబంధమైన విషయం నేర్చుకొని లాస్ట్కి ఏం చూపించారు, దాంట్లో తండ్రి ఓడిపోయినట్టు చూపించారు. తండ్రి ఓడిపోయినట్టు చూపించారు తప్ప తండ్రి గెలిచినట్టు ఏం చూపించలే. సరే సినిమాలో ఏం చేశారు, కానీ ఆ సినిమాలో కూడా ఆయన ఇప్పుడు మాట్లాడినటువంటి మాటల్ని ఆయన అక్కడ ప్రత్యక్షంగా సినిమాలు కూడా ఉన్నాయి. అవి ఇక్కడ దాకా బట్టలు వేసుకుంటారు, ఏం బట్టలు అవి, చెప్పుకొని తిరుగుతారా, ఒళ్ళు కప్పుకొని తిరుగుతారా, మనం నేర్పియాలి సంప్రదాయం అని చెప్పినటువంటి మాటని ఆయన అక్షరత్వం చేస్తున్నాడు. నాకు తెలిసి ఆయన కుటుంబంలో అలాగే ఉంటాడు అనుకుంటాను నేను. ఇలా బయట చెప్పేవాళ్ళు కుటుంబంలో కూడా అలాగే ఉంటారు, నేను అలాగే ఉంటాను. నేను ఎందుకంటే నా తల్లిని, నా అక్కని, నా భార్యని, నా కూతుర్ని ఒకే రకంగా గౌరవిస్తాను. గౌరవానికి సేమ్ గౌరవం. ఒక్కొక్కరికి ప్రేమ ఉండే ప్రేమ వేరు.
తల్లి మీద ప్రేమ వేరు, అక్క మీద ప్రేమ వేరు, భార్య మీద ప్రేమ వేరు, కూతురు మీద ప్రేమ వేరు. కానీ సనాతనధర్మంలో స్త్రీని ఉత్తమమైన స్థానంలో చూసేది కేవలం సనాతనధర్మమే. ఇతర ధర్మాల వాళ్ళు, ఇతర మతాల వాళ్ళు కేవలం ద ప్రొడక్షన్ మిషన్ లాని చూస్తారు తప్ప ఇంకో రకంగా చూడరు వాళ్ళు. అది వాళ్ళే చెప్తారు, మనం చెప్పేది ఏం కాదు. కాబట్టి నా దగ్గర నా స్త్రీ నా ధర్మశాస్త్రంలో పవిత్రురాలు, దేవతగా చూపించేది నా మతం మాత్రం ఒకటే. అటువంటి మతం గురించి, అటువంటి వ్యక్తి గురించి, అంటే సనాతన ధర్మంలో హిందూ మతంలో ఉన్నటువంటి స్త్రీ గురించి ఆయన ఎలా ఉండాలో అలా చెప్తూ అందరి స్త్రీల గురించి చెప్పారు. నిండ కప్పుకోవడం అని చెప్పి, నిండ కప్పుకునే వాళ్ళు ఇతర మతాల వాళ్ళు లేరు. కేవలం సనాతన హిందూ ధర్మాన్ని పాటిస్తున్నామని బూటకపు పడని వాళ్ళు, ఇంత బెట్టు పెట్టుకొని నగ్నంగా తిరుగుతున్న వాళ్ళు మాత్రమే, వాళ్ళ గురించి మాత్రం కౌంటర్గా అని చెప్పాడు తప్ప ఇప్పుడు చెప్తాం కదా నగ్నంగా అర్ధనగ్నంగా మీరు తిరగకూడదు, అటువంటి అర్హత మీకు లేదు. మీ శరీరం మీ సొంతమే కావచ్చు, కానీ ప్రకృతిలో మీరు ఒక భాగం కాబట్టి స్త్రీ, ఆ ప్రకృతిలో నీ వల్ల ప్రమాదం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందే. కూడా ఆ విషయాన్ని గమనించుకునే ప్రయత్నాన్ని చేయాలి. సో చూస్తున్నాం కదా, కానీ ఏదైనప్పటికీ శివాజీ అలాగే అనసూయ మధ్య జరుగుతున్న వివాదం మాత్రం రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉందని చెప్పొచ్చు. మరి మీరేమంటారు? ఆడవాళ్ళు ఏమో అంటే కొంతమంది మా హక్కు మా ఇష్టం, మేము ఇలాగే ఉంటాం, చూసే వాళ్ళ బుద్ధి మారాలి అంటున్నారు. మరి కొంతమంది మాత్రం లేదు, వేసుకునే వస్త్రధారణలో కూడా పద్ధతి ఉంటుంది అంటూ కొంతమంది అంటున్నారు. మరి మీరేమంటారు అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.